వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు పెద్ద స్థాయిలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ పాల్హొంచ ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించింది. ఈ సందర్భంగా మోటార్ సైకిల్ పై వచ్చిన ప్రశాంత్ ను ఆపి విచారించగా స్టేజ్ 1 కాంట్రాక్టర్ ఎన్ శ్రీనివాస్ కు అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. మల్లారం వ్యవసాయ మార్కెట్ గోదాం నుండి రావాల్సిన పీడీఎస్ సన్న బియ్యాన్ని జీపీఎస్ ట్రాకింగ్ మార్పులు చేసి లారీ టీఎస్ 290 5139 నకిలీ ట్రక్ చిట్ జతచేసి స్టాక్ పాయింట్ కు తీసుకొచ్చినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. అక్కడ ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది సత్యవతి, కృష్ణకుమార్ కలయికతో నకిలీ ఎంట్రీలు చేసి తిరిగి లారీని పంపడంతో 600 సంచుల బియ్యం నల్లబజారుకు మళ్లించబడింది. నర్హరి అని అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నట్టుగా తెలిసింది. ఆయన పేరు కూడా మేము తీసుకొని కేసు రిజిస్టర్ చేయడానికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ అయిన తర్వాత ఇంకా మిగతా విషయాలు కూడా వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కూడా ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగూడెం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఈ బైక్ అతను మహబూబాద్ కేసు అమ్ముతా ఉన్నారు. అక్కడక్కడ వెళ్ళరా బాబు అంటే వెళ్తాయి. నాకు 10,000 ఇచ్చి బండి మేము కేసు రిజిస్టర్ చేయమనే కదా మనం కేసు ఫైల్ చేయమంటాము. పోలీస్ ఇంటరాగేషన్ లో కూడా కొన్ని బయటకు వస్తాయి. దాంట్లో ఇంకెంతమంది ఉంటారని మొత్తం టోటల్